హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఈరోజు అయితే నా స్టైల్లో అయితే క్యాబేజీ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను క్యాబేజ్ కర్రీ. ఇది తినడం ఇది చాలా మంచిది. మా వాళ్ళు అయితే అస్సలు తినరు. సో ఈరోజు అయితే ఎలాగైనా మా వాళ్ళకి నేర్చుకొని మరి పెట్టాలనిపించింది. సో ఇక నేనైతే యూట్యూబ్లో చూసి మరి ఈ క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా శనగపప్పు నానబెట్టి క్యాబేజీ, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. సో మనకి క్యాబేజీకి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. అందులో కావాల్సిన అయితే జీలకర్ర, మినపప్పు, ఇవి పోసి దినుసులు అయితే వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేసాక అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మొత్తం ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేలాగా మంచిగా ఆయిల్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు అయితే అందులో వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. క్యాబేజీ కర్రీ తొందరగా ఉడికిపోతుంది కదా. సో పప్పునైతే ఇలా ఉడకబెట్టుకుంటే ఇప్పుడు క్యాబేజీకి అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసుకోవాలి. మా హాస్టల్లో అయితే ఏ కర్రీ అంతగా నచ్చకపోయేది, కానీ ఈ క్యాబేజీ శనగపప్పు అయితే అసలు సూపర్గా ఉండేవారు. ఏ రోజు ఫుడ్ అంత తినకున్నా కానీ క్యాబేజీ ఇలా శనగపప్పు కర్రీ వండిన రోజు అయితే మస్తు మంచిగా తినేవాళ్ళము. ఇక హాస్టల్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే ఇక అవి వేసుకున్న తర్వాత అవి మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు ఎండుకారం అయితే అంత క్యాబేజీ కర్రీలోకి అంత బాగుండదు. నాకైతే పచ్చిమిర్చి వేస్తేనే ఇష్టము. సో హాస్టల్లో అప్పుడు అలాగే వేసేవారు. సో ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను చూడండి. కొన్ని పచ్చిమిర్చి తీసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవి క్యాబేజీ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇప్పుడు అందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూరకు మంచిగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. అబ్బా చూస్తుంటేనే అసలు వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. నేను ముందే సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నా కాబట్టి సో ఇక ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోయింది. సో సాల్ట్ అయితే వేయట్లేదు. సో ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూడురి. ఇక నా స్టైల్లో అయితే శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మీలో ఎంతమంది క్యాబేజీ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చూడండి అబ్బా నా స్టైల్లో ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది. మరి నాలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.